కాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం లేదా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ అనేది జరిగింది, అక్కడ నుంచి సమస్తం వచ్చిందని అక్కడ వరకు వెళ్ళి అక్కడ ఆగిపోతారు. ఆ తర్వాత మరి ఆ చిన్న కణం, ఆ బిగ్ బ్యాంగ్ జరగడానికి ఉపయోగపడే ఆ కణం ఎక్కడి నుండి వచ్చింది అంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. సైన్స్ కొన్నిసార్లు మనిషి జీవితాన్ని సుగమం చేస్తుంది అనుకుంటాం, కానీ ఆ సైన్స్ నుండి దేవుణ్ణి ప్రక్కన పెట్టేస్తే చాలా కాంప్లికేటెడ్ థియరీస్ ఉంటాయి. దేవుణ్ణి నమ్మినప్పుడే సైన్స్కి అర్థం ఉంది, విజ్ఞానానికి అర్థం ఉంది. నేను చాలాసార్లు మీకు చెబుతున్నాను, సైన్స్ గొప్పదా దేవుడు గొప్పవాడు అంటే ఖచ్చితంగా దేవుడే గొప్పవాడు. ఎందుకోసం అంటే ఆయన సృష్టించిన వస్తువులను ఆలోచించడమే సైన్స్. పక్షులు ఉన్నాయి కాబట్టి పక్షులను అధ్యయనం చేసే శాస్త్రం ఉంది. చెట్లు ఉన్నాయి కాబట్టి చెట్లను అధ్యయనం చేసే శాస్త్రం ఉంది. మనిషి ఉన్నాడు కాబట్టి హ్యూమన్ ఆంథ్రోపాలజీ అధ్యయనం చేసే శాస్త్రం ఉంది. నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి నక్షత్ర శాస్త్రం, ఖగోళ శాస్త్రం ఉంది. జీవులు ఉన్నాయి కాబట్టి, లేదా సూక్ష్మ క్రిములు ఉన్నాయి కాబట్టి సూక్ష్మ క్రిములను అధ్యయనం చేసే శాస్త్రం, బ్యాక్టీరియాలజీ, ఇవన్నీ కూడా ప్రపంచంలో ఉన్నాయి. అంటే మానవుడు సృష్టించబడిన వస్తువులను ఆలోచన చేసి అవే గొప్ప అనుకుంటే వాటిని కలుగు చేసిన దేవుడు చాలా గొప్పవాడు అనేది బైబిల్ చెబుతున్న మాట.